ఈరోజు ఆడ కమిషనర్ గారు, మన రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ పడాల తిరుపతన్న గారు రావడం జరిగింది. వారందరికీ అభినందనలు. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. కార్యకర్తలకు పెద్దలందరికీ అభినందనలు. ఈరోజు నరేంద్ర మోడీ గారి అభివృద్ధి చూసి చాలా మంది యువకులు, తుంగూరు గ్రామ యువకులు బీజేపీలో జాయిన్ అవ్వడం జరుగుతుంది. వాళ్ళందరికీ బీజేపీ పార్టీ తరఫున స్వాగతం, సుస్వాగతం. దూర వినోద్, బండారు శేఖర్, దిల్పుల మహేష్, దోసార మూర్తి, ఆడేపు వినయ్, భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. ఓసాగర్ నాయకత్వం వర్ధిల్లాలి, ఓసాగర్ నాయకత్వం వర్ధిల్లాలి. కమలం పువ్వు గుర్తుకే, కమలం పువ్వు గుర్తుకే. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. సోదరి కోసం ముందుకొచ్చి నేను కూడా మా సోదరి కోసం కొట్లాడతా పోరాడతా అని వచ్చిన నాయకులు మన పడాల తిరుపతన్న గారికి, అదేవిధంగా కార్యకర్తలందరికీ హృదయపూర్వక నమస్సుమాంజలి తెలియజేస్తూ ఉన్నాను. ఒక్కటే చెప్తా ఉన్నాను, మన జగిత్యాల నియోజకవర్గంలో ఏంటంటే దరిద్రపు కొట్టు పాలన నడుస్తుంది. బెదిరింపులు, అరాచకాలు, అన్యాయాలు, అక్రమాలు. కానీ అస్సలు భయపడకండి తమ్ముడు. మొన్న కొన్ని ఊళ్ళకి వెళ్ళి మన తమ్ముడు భారతీయ జనతా పార్టీ మీద అభిమానంతో మన పార్టీలో జాయిన్ అయితే వాళ్ళకు బెదిరిపోయేంత పని అయింది. ఎందుకంటే సర్వేలన్నీ మనకు ఫస్ట్ చూపిస్తున్నాయి, బీజేపీ ఫస్ట్ వస్తుంది. రెండు పార్టీలు, ఇద్దరు పెద్ద మనుషులు ఆగమా అవుతున్నారు, గాయగా అవుతున్నారు. ఏం చేయాలో తెలియక బెదిరించుడే పని పెట్టుకున్నారు. బెదిరించుడు ఫోన్ చేసి ఆడోళ్ళను కూడా బెదిరిస్తున్నారు. ఆడోళ్ళను కూడా బెదిరిస్తున్నారంటే వాళ్ళ బుద్ధి గేడికి పోయిందో అర్థం చేసుకోవాలి. ఈ టీఆర్ఎస్ వాళ్ళైనా, ఈ కాంగ్రెస్ వాళ్ళైనా ఇక బెదిరించడే నడుస్తుంది. ఇక మన తమ్ముళ్ళంటే సాఫ్ సీదా ఒకటే చెప్తున్నారంట, ఏం చేస్తారో చేసుకోపోండి. మేమందరం ఒక్కొక్కరం కూడా ఒక శివాజీతో సమానం. ఉరికి చురుకుచ్చి అందుతామని అందరు చెప్తున్నారంట. ఇక లేడీస్కి ఫోన్ చేస్తున్నారట, ఇక మనతోని కాదని చెప్పి లేడీస్ అయితే భయపడతారు. ఇక లేడీస్ అన్న పట్టుకుందామని లేడీస్కి ఫోన్ చేస్తున్నారట. లేడీస్కి ఫోన్ చేస్తే మన మహిళలు జగిత్యాల నియోజకవర్గంలో ముందే ఇండిపెండెంట్, స్మార్ట్. వాళ్ళు ఏమంటున్నారట, చీపురు చూపిస్తున్నారట. ఆడికి వచ్చింది వాళ్ళ బతుకు, అక్కడికి పోయింది. ఎందుకంటే అన్ని అన్యాయాలు, అక్రమాలు, జూటా మాటలు, జూటా పార్టీల రెండు. ఎక్కడికి పోయినా జనాలు ఉరికించుకుంటుందనే పరిస్థితి ఉంది. ఇక ఏం చేయాలో అర్థం కాక, ఏం చేయాలో తెలియక, తోచక ఎక్కడికక్కడ బెదిరింపు రాజకీయాలు పెట్టుకున్నారు. కానీ పాపం అవి కూడా వర్కౌట్ అయితే లేదు. సో గాడికి వచ్చింది. మీరు ఎవ్వరు కూడా ఏమి ఫికర్ పడాల్సిన అవసరం లేదు. మీ అక్క తోడుకుంటుంది. మీద ఈగ వాలాలన్నా కూడా నాది ఉండాలి. నేను తీసుకునే బాధ్యత నాది. ఎవరు వస్తారో ఖబర్దార్, ఎవరిని మాత్రం విడిచిపెట్టే ప్రసక్తే లేదు. నా తమ్ముళ్ళకు నేను అండగా ఉంటాను. ఏదన్నా మహా అంటే ఏం చేస్తారు,
సంపేద ధైర్యం వాళ్ళకి లేదు, సచ్చేత ధైర్యం మనకుంది కానీ సంపేద దమ్ము ధైర్యం వాళ్ళకి లేదు. మేము దేనికన్నా రెడీ ఉన్నాం. మా ప్రధాన ఎజెండా ప్రజల సంక్షేమం, మా గ్రామాల అభివృద్ధి. మా గ్రామాలకు కావాల్సినంత మౌలిక వసతుల కల్పన మినిమం కావాల్సినవి కూడా లేని పరిస్థితి ఉంది. వాటి కోసం మేము పోరాడతాం, కొట్లాడతాం, మా హక్కులు సాధించుకుంటాం. అదే భారతీయ జనతా పార్టీ ముఖ్య లక్ష్యం. మనం చూస్తున్నాం, గత ప్రభుత్వాలను కాంగ్రెస్ కావచ్చు, మరి ఇప్పుడు ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు, ఎన్నో ఒడిదొడుకుల మధ్యలో ప్రజలకు ప్రభుత్వాలు అంటే మరి మేలు చేసే విధంగా, మరి అభివృద్ధి చేసే విధంగా, మరి సంక్షేమ ఫలాలు అందించే విధంగా ఉంటాయని చెప్పి ఆశించినటువంటి సందర్భంలో ఇంతకంటే ఇక దారుణం ఉండదనుకుంటాం. మనం చూసినాం, పైన వడ్ల కొనుగోలు కేంద్రాలు ప్రారంభించడానికి వచ్చిరు తప్ప అక్కడ ఉన్నటువంటి సమస్యల మీద మరి క్వింటాల్కు 10 నుంచి 15 కిలోలు కట్ చేసినటువంటి సందర్భంలో మరి భారతీయ జనతా పార్టీ అక్కడ ఉన్నటువంటి సెంటర్లకు వెళ్ళి మరి ధర్నాలు రాస్తారోకోలు చేసి మరి మీ కటింగ్లో ఆపాలని చెప్పకుండా కాకుండా మరి బంద్ చేసినటువంటి కేంద్రాలను వెంటనే తెరిపించి మరి జోకే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఆ రోజు ఎన్నో ఉద్యమాలు చేసినాం. మరి అదే రకంగా ఈరోజు తీసుకున్నట్లయితే భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి మరి కిషన్ రెడ్డి ఎంపీ అరవింద్ అన్న గారి నాయకత్వంలో మన మేనిఫెస్టోను మనం చేసుకుంటాం. రైతులకు ఒక క్వింటల్ వెనుక 1000 రూపాయలు బోనస్ ఇచ్చే విధంగా ఈరోజు మన మేనిఫెస్టో ఉన్నది. మరి గత ప్రభుత్వాల దోపిడీకి వ్యతిరేకంగా ఎన్నో ఉద్యమాలు చేసినటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఈరోజు మరి మన మేనిఫెస్టోను ప్రతి గడప